హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న కథ చెప్తుందాగా. అనగనగనగా ఒక అడవిలో చాలా జంతువులు ఉన్నాయంట. అక్కడ ఒక పులి కూడా ఉందంట. ఆ పులి అంటే ఎవరికి భయం లేదంట. ఎందుకంటే ఆ పులి ఎప్పుడు ఎవరిని అటాక్ చేయలేదు, ఎవరిని చంపలేదంట. అందరితో ఫ్రెండ్లీగా మంచిగా ఉండేదంట. అలాంటిది ఆ పులి అంటే అన్నిటికీ లోకు అంట. ఎవరు సరిగా పట్టించుకునే వాళ్ళే కాదంట. ఒకరోజు ఆ అడవిలోకి వేటగాడు వచ్చాడంట. అక్కడ ఉన్న జంతువులన్నిటినీ చంపేస్తూ ఉన్నాడంట. అప్పుడు గృహలో నుంచి పులి బయటకు వచ్చి గట్టిగా గాండ్రించిందంట. గాండ్రించేసరికి వెంటనే వేటగాడు భయపడిపోయి పారిపోయాడంట. తర్వాత అక్కడున్న జంతువులన్నీ పులి దగ్గరికి వచ్చి, నువ్వు చాలా మంచి పని చేసావు, కానీ నువ్వెందుకు ఆ వేటగాన్ని చంపలేదు అని అడిగాయంట. అప్పుడు ఆ పులి అందంట, ఇప్పుడు నేను ఆ వేటగాన్ని చంపేస్తే మన అడవిలోకి ఇంకొక వేటగాడు వస్తాడు. అదే నేను ఆ వేటగాన్ని భయపెట్టి పంపిస్తే అటువైపు పులి ఉంది, ఎవరు వెళ్ళబాకండి అని చెప్తాడు. అప్పుడు మన అడవిలోకి ఎవరు రారు అని చెప్పిందంట. అది విన్న జంతువులన్నీ పులిని బాగా మెచ్చుకున్నాయంట. సో మన బలాన్ని, మన టాలెంట్ని ఎక్కడ పడితే అక్కడ, ఎవరికి పడితే వాళ్ళకి చూపించాల్సిన పని లేదు. మన బలాన్ని, మన టాలెంట్ని అవసరానికి మాత్రమే యూజ్ చేయాలి. ఏమంటారు? నిజమేనా ఫ్రెండ్స్?